మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ దీనికి ఎప్పుడు అంకురార్పణ జరిగింది? సో మీ ట్రస్ట్ నుంచి ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు పైకి వచ్చారు? అదే నేను సినిమాల్లో వేసి కొంచెం డబ్బు సంపాదించి ఇవన్నీ రియల్ ఎస్టేట్ కూడా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ఒక స్టేజ్కి వచ్చాం మనం. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సొసైటీ అంటే నేను విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వర్కింగ్ పార్ట్నర్గా వెళ్ళాను అక్కడికి. నా దగ్గర డబ్బులు ఇవ్వరు రోజున. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా. దాంతో చేయింది. దాంట్లో బాగా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేశాను. బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ అయినా. మా ఆవిడ డబ్బులు కొంత తీసుకొచ్చి దాంట్లో పెట్టి చేసి ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకటి అనిపించింది, మన జీవితం 100 రూపాయలతో స్టార్ట్ చేసాం. ఇవాళ రోజున మన ఖర్చులన్నీ అయిపోయినాయి, మనకి ఇదైపోయింది. ఈ డబ్బుని ఏ సొసైటీ మనకి ఇచ్చిందో ఆ సొసైటీ కొంత మనం రీబ్యాక్ చేయాలి. అంటే ఏం చేయాలనే రకరకాల ఆలోచించాం. ఫైనల్గా ఇది ఎన్ని వద్దు, ట్రస్ట్ పెట్టేసి ట్రస్ట్ ద్వారా బాగా చదువుకున్న పిల్లలు, పేద పిల్లలు ఎవరో ఉండి పెద్ద చదువులు చదవాలంటే చదవలేరు పేదవాళ్ళు, ఒక వ్యవసాయ కూలి కొడుకో లేకపోతే ఒక లారీ డ్రైవర్ కొడుకో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మంది బాగా చదువుకొని మంచి మార్కులు అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం పూర్తిగా డబ్బులు ఇద్దాం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యే వరకు కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు, బుక్స్, ట్రాన్స్పోర్టు, ఎవ్రీథింగ్ మేమే ఇవ్వటం అని ఇట్లా చేద్దామని అనుకొని అది మొదలుపెట్టాం అనమాట. అది ఇప్పుడు ఒక 1000 మందికి అయ్యి చదివించామండి. 1000 మంది డాక్టర్లుగా కానీ ఇంజనీర్లు కానీ. ఇంకా మిగిలినటికి ఐటికే ఇవ్వలేం మేము. ఓన్లీ ఇంజనీర్ ఆర్ డాక్టర్ అటు వరకే ఇచ్చాం. ఇప్పుడు 1000 మంది అయ్యారు. చాలామంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కనపడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఓకే ఓకే. సో అలా అయ్యి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆనందం వేరే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి సార్ మీ దగ్గర చదువుకున్నానండి, ఆ రోజు మీరు ఇవ్వకపోతే నాకు ఈ అవకాశం ఉండేది కాదండి, నేను మంచి పొజిషన్లో ఉన్నానండి, డాక్టర్గా బాగున్నానండి, లేకపోతే ఇవాళ సాఫ్ట్వేర్లో బ్రహ్మాండమైన శాలరీ వస్తుందండి అని చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుద్ది. నేను 10 years బ్యాక్ మీ దగ్గరికి ఒక స్టూడెంట్ని తీసుకొచ్చాను సార్. అదే అప్పుడంటే మొదట్లో అప్పుడు కూడా పేపర్లో ఎక్కడ మేము అటాచ్మెంట్ లేలా. అవును. అందుకని పేపర్లో న్యూస్లు చదివి మేము పిలిచిన వాళ్ళు కానీ, లేకపోతే మీ పోటీ వాళ్ళు వచ్చేవండి, బాగా మంచి మార్కులు వచ్చండి, చూడండి ఇతనికి ఏమైనా అవకాశం ఉండేవండి అంటే దానికి అన్ని కూడా రూల్ ప్రకారం చేశారు తప్పండి. ఇది ఎవరు చేసినా సరే, నేను ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మురళీమోహన్ గారు ఇతనికి ఇవ్వండి అంటే కూడా మేము అనుకున్న రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ అది ఫిట్ ఇన్ అయితేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం అని చెప్పి ఆ రూల్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుని. ఎందుకంటే నేను మా అబ్బాయి మా తమ్ముడు కిషోర్, మేము ముగ్గురం కలిసి ఏదైనా అప్లికేషన్ వస్తే నేను అది చూసేసి నా కామెంట్ రాస్తాను. నెక్స్ట్ కిషోర్ గారి దగ్గరికి వెళ్తుంది, కిషోర్ చూసి ఆయన కామెంట్ రాస్తాడు. తర్వాత మా బాబు రామ్మోహన్ దగ్గరికి వెళ్తాయి, రామ్మోహన్ చూసి కామెంట్ రాస్తాడు. ముగ్గురు ఓకే అంటేనే ఇస్తాం. ముగ్గురులో 2 ఓకే అని చెప్పి 3వ వాళ్ళు నాట్ ఓకే అంటే ఇవ్వరు. అదే ప్రిన్సిపల్ పెట్టు. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఇచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లేకపోతే ఇంకొకటి చెప్పారు, ఆ మినిస్టర్ గారు చెప్పారు, యాక్టర్లు చెప్పారు అంటే ఇవ్వాలి.